వస్తుంది మన కూటమి ప్రభుత్వం, అధికారం పీఠం మనదే. ఈ వైఎస్ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని తెలియజేసుకుంటూ వీళ్ళ బూతులకి వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం, గోరీలు కడతాం వీళ్ళు బూతులకి. రంగా గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ఓటేయమని అడుగుతా ఉన్నాను. గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగేళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకు విద్య ఉచితంగా వచ్చేస్తుంది. దానికి పనికిమాలినటువంటి వెధవలు ఈ 420 బ్యాచ్, ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని, చెల్లిని, భార్యని తిడతారు. ఈరోజు సిగ్గు లేకుండా ఇదే వెధవలో ఎన్టీఆర్ అభిమానుల ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తరిమి కొట్టినటువంటి ఈ వెధవలు, ఈ 420 నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తున్నారంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి. నేను ఎన్టీ రామారావుకి భక్తుడిని. నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు, నా దైవం. ఎన్టీ రామారావు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పా. నేను వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా, ధైర్యంగా ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారు 2 ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉంది. ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్లకి, హరికృష్ణ గారికి, వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం, బాంధవ్యం విడదీయరానిది. వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం, కార్యక్రమాలు చేసాం. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు 2 కళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ నాకు 2 కళ్ళు. వాళ్ళని అనగతొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తుగా మీరందరూ ఓడించాలి. అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు? ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో 100% గౌడ సామాజిక వర్గం ఎన్టీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు. పెద్ద ఎన్టీఆర్ని కానీ, చిన్న ఎన్టీఆర్ని కానీ గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి, ఎన్టీ రామారావుకి జిల్లాలో మంత్రి పదవి ఇస్తే ఈరోజు 83 నుంచి 85 దాకా అంకిం ప్రభాకర్ రావు గారు మంత్రి చేస్తే, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల? 14 సంవత్సరాలు. ఈరోజు జోగి రమేష్కి, నన్ను, పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల్లో జనరల్ అయితే, ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల హారికకి, గౌడ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనమలూరులో జోగి రమేష్కి కూడా 2 అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన బీసీల్లో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్, 2 ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు? పెడలలో ఉన్నటువంటి సీటు ఉంచాడు. ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసాడు. దేనికి తీసాడు? అవినీతి పరుడా? కులబలం లేనటువంటి వ్యక్తి. జనసేనకు సీటు అమ్మేసుకున్నాడు. డబ్బులు పెట్టేవాడు ఇటు నుంచి అటు వెళ్ళగానే, గోడ దొక్కగానే ఆ సీటు వాళ్ళకి ఇచ్చి పారేశాడు. కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా, మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు, ఆ ఎంపీ ఇవ్వచ్చుగా. అది ఎవడు
గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరో గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరో పెనమలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరో విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా, అది ఎవడో మైలవరం ఇవ్వచ్చుగా, ఎవడో బీజేపీ అలయన్స్ కైకులూరు మావాడే, విజయవాడ వెస్ట్ మావాడే సుజనా చౌదరి కామినేని. 8 సీట్లు ఈ జిల్లాలో కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు. అలయన్స్లో కూడా ఆయన శిష్యులు సుజనా చౌదరికి కామినేని శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు. ఇక్కడ 2 సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు. అంటే మీరు చేతగాని దద్దమ్మలని చంద్రబాబు నాయుడు ఫీలింగ్. మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీఆర్ భజన చేస్తా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని. ఈరోజు మీరు ఆలోచించుకోండి, ఎన్టీఆర్ అభిమానులు కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ళ నారాయణకి సీటు తీసేసినందుకు ఈ 7 అసెంబ్లీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాల్సినటువంటి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? 1,75,000 నుంచి 2 లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉంది. పెడంలో 40,000 ఉన్నారు, మచిలీపట్నంలో 30,000 ఉన్నారు, గుడివాడలో 20,000 ఉన్నారు, గన్నవరంలో 30,000 ఉన్నారు, పెనమలూరులో 30,000 ఉన్నారు, అవినిగడ్డ ఇది అదేవిధంగా పామర్ కాన్స్టిట్యున్సీలో 25,000 30,000 ఉన్నారు. 2 లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది. 2004లో సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు, 9లో ఇచ్చారు, 2 సార్లు గెలిచింది. 14లో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన 65,000 తక్కువ తేడాతో ఓడిపోయాడు. అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీట్ ఇచ్చాడంటే చంద్రబాబుకు ఉన్నటువంటి ధైర్యం. 8 సీట్లు కమ్మళ్ళకి ఇచ్చుకున్నాడు. కైకలూరు, విజయవాడ వెస్ట్ 2 అలయన్స్ ఆయన శిష్యులకే, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మైలవరం, విజయవాడ ఈస్ట్, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు 8 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 లక్షలు ఉన్నారు సామాజిక వర్గం. ఈ పార్లమెంట్లో కమ్మళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 85,000 మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం 3 సీట్లు 4 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 సీట్లు 1 సీటు పీకేశాడు. అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజనే చేస్తాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని సాగు కొట్టినా మేము అదే చేస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగలో తొక్కినా అదే చేస్తాం, మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం, అవతల పార్టీ 2 సీట్లు ఇచ్చినా జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు, మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది. తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీలని చిత్తుగా ఓడించి గౌతు లచ్చన్న గారు చూపించినటువంటి పౌరుషాన్ని, గౌతు లచ్చన్న గారి బొమ్మ పెట్టుకోవటం కాదు, ఆయన చూపించినటువంటి సిద్ధాంతం. స్వతంత్ర పార్టీలో జనతా పార్టీలో పనిచేశాడు, అధికారం ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల. ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచాడు. 50 సంవత్సరాలు ఆయన కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటన్నీ కూడా కారణం. తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కొంతమంది మేము తెలుగుదేశం మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు. ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి, తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది, బీసీలు ఒక గౌడ సామాజిక వర్గమే కాదు, యాదవ సామాజిక వర్గం, పల్లికారులు కావచ్చు, ఫిషర్మెన్ కమ్యూనిటీలు, అనేక చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక సీట్లు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి ఎమ్మెల్సీలకు పంపించి ఈ జిల్లాలో
మేయర్లుగా, చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్ముకొని అవతల పక్క ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ, హరికృష్ణ గారి పట్ల కానీ, పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ, నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇంత ఆదరణ అభిమానం చూపిస్తున్నటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు